వాడు ఈ ఇంటి అల్లుడుగా పనికి రాడు. ఇలాంటి వాడు నన్ను ప్రేమించింది మర్చిపోవాడిని. రా, మగాడివారా నువ్వు? మగాడివా? నీ మగతనం చూపించడానికి నా ఊరే దొరికిందా నీకు? 25 ఏళ్ల వైరాన్ని 10 నిమిషాల్లో పోగొట్టేంత మునగాడివా నువ్వు? ఈ ఇంట్లో ఉండేవాడివి కాకపోయి ఉంటే ఈ పాటికి శవమైపడి ఉండేవాడివి. నిన్ను ఇంతగా ద్వేషిస్తున్నా ఇంకా ఇంటిని పెట్టుకుని వేలాడుతున్నావే, సిగ్గులేదా నీకు? ఏదో 4 కోతి వేషాలేసి 4 మాయ మాటలు చెప్తే దానికి నచ్చేసుంటావు. కానీ ఇంటికి కాబోయే అల్లుడు అవ్వాలంటే దానికి మాత్రమే నచ్చితే సరిపోదు. ఆయనకి నచ్చాలి, వాడికి నచ్చాలి, దానికి నచ్చాలి, నాకు నచ్చాలి, ఈ ఊరికి నచ్చాలి. కానీ నువ్వు ఎవ్వరికి నచ్చలేదురా, ఎవ్వరికి నచ్చలేదు. ఎరా, నువ్వు లేకపోతే అది బ్రతకలేదనుకుంటున్నావా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన 4 రోజుల్లో ఈ ఇంటి ఆప్యాయతల మధ్య నువ్వు ఎవడన్నది కూడా గుర్తుండదు తనకి. వినో, ఇన్నేళ్లు ఈ ఇంటికి ఊరికి పెద్దగా ఉన్నాను. ఈ ఇంటికి కాబోయే అల్లుడు ఆ పెద్దరికం కాపాడే వారసుడై ఉండాలి గాని నీలాంటి అలగావాడు కాకుండా. అసలు తన గురించి ఈ ఊరు ఏమనుకుంటుందో దాకా వెళ్ళావు, ఈ ఇల్లు ఏమనుకుంటుందో తెలుసా? ద్వేషం అని నువ్వు అంటున్నావు, దాసోహం అని మేమంటున్నాం బావా. మగతనం పెద్దరికం గురించి మనం మాట్లాడుకోకూడదు బావా. ఇంటికి పిలిచి మనుషులు పెట్టి కొట్టించాలని చూసినా ముఖం మీద చిరునవ్వు చెరగకుండా మన మధ్య తిరుగుతున్నాడే, అది బావా పెద్దరికం అంటే. పంపించి బొక్కలు ఎరగదన్నాడే, అదే బావా మగతనం అంటే. బాబాయ్ ప్లీజ్ మీరు ఆగండి. నువ్వు ఆగు బాబు. ఏంటి నేను ఇలా మాట్లాడుతాను ఇంట్లోంచి గెంటేద్దాం అనుకుంటున్నావేమో? ఇన్నాళ్ళు ఆ భయంతోనే బతికావు. మేమెక్కడికి వెళ్ళినా తలెత్తుకుని బతకగలమనే ధైర్యం ఇచ్చాడు బావ ఇతను మాకు. ధైర్యం ఇచ్చాడు. ఎట్టట నేను ఇంటి అల్లుడు కావచ్చా, ఈయన అల్లుడు కావచ్చా, పచ్చగా బట్టి చూసి వారవలేని ఆ ఎదవా ఇంటి అల్లుడు కావచ్చా? కానీ ఎప్పుడు ఇల్లు సంతోషంగా ఉండాలని కోరుకున్నాడే, ఇతను మాత్రం ఇంటికి అల్లుడుగా పనికిరాడు కాదు బావా. అన్నయ్య, ఈ ఇంటి ఆప్యాయతల వల్ల భూమి అతన్ని మర్చిపోతుందో లేదో మాకు తెలియదు, కానీ ఆప్యాయత అంటే ఏంటో తెలియజేసిన అతన్ని మాత్రం మేము మర్చిపోలేం. అన్నయ్య, ఎప్పుడు నీ మాటనే తన మాటగా మార్చుకుంది ఈ ఊరు. కానీ నువ్వేమనుకున్నావు అన్నది మాకు కావాలన్నయ్య. ఒకటి మాత్రం నిజం అన్నయ్య, భూమికి ఎంతకంటే మంచి వ్యక్తిని తీసుకురాలేవు అన్నయ్య. సార్, మీరు ఇవన్నీ పట్టించుకోకండి. మీరన్నట్టు ఏదో నా కోతి వేషాలు చూసి వీళ్ళలో మాట్లాడు. ఇన్నేళ్లు వీడు నన్ను గౌరవంగా చూస్తుంటే అది నా మీదున్న ప్రేమ వల్ల, ఇష్టం వల్ల అనుకున్నాను. కానీ అది నా మీదున్న భయం వల్ల అని తెలిసేటట్టు చేసావు కదరా. సార్, నువ్వు నచ్చలేదు నచ్చలేదు ఎందుకంటున్నానో తెలుసారా? ఎక్కడ నువ్వు నచ్చేస్తావో అన్న భయం రా నాకు. చిన్నప్పుడే ప్రేమించే నాన్నను దూరం చేసుకున్నాను. పెళ్ళైన 2 ఏళ్లకి నా జీవితం అనుకున్న నా భార్య నాకు దూరం అయ్యింది. ఆ తర్వాత ఇదేరా నా ప్రాణం, ఇదే నా లోకం. కానీ ఇప్పటివరకు తనకు చెప్పలేదు. ఎందుకో తెలియదురా, ఇలా అయిపోయాను అంతే. ప్రేమతో మాట్లాడడం మర్చిపోయాను రా. నా తోడపుట్టిన చెల్లెళ్ళను దూరం పంపించలేక ఇంట్లో పెట్టుకున్నాను రా. అలాంటిది నా కూతురు ఎవడినో ప్రేమించిందని తెలిసాక ఎక్కడ నా నుంచి దూరం అయిపోతుందో అన్న ఆలోచన రా నాది. అక్క కొడుకిస్తే నా కూతురు నా కళ్ళ ముందే ఉంటుందన్న స్వార్థం రా నాది. అందుకే నిన్ను పిలిపించాను.
ఎలాగైనా సరే తన జీవితం నుంచి నేను దూరం చేయాలనుకున్నాను రా. వీళ్ళందరిని అడ్డం పెట్టుకుని నేను గెలవాలనుకున్నాను రా. నువ్వే గెలిచావు. సార్ ఓడిపోయాను రా. ఓడిపోయాను. దా. 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 ప్రేమించిన వాడిని ఇంటికి తీసుకురమ్మన్నాను. ప్రేమనే తెచ్చావు. నచ్చాడు. ఇందు క్రిష్ ఐ లవ్ యూ. మా ఇంట్లో మన గురించి అంతా చెప్పేశాను. ఒప్పేసుకున్నారు. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఐ లవ్ యూ రా క్రిష్. మీ ఇంట్లో కూడా ఒప్పేసుకున్నారా?